ఆధునిక విద్యా వ్యవస్థ పరిశోధనలో 2 రోజుల జాతీయ స్థాయి వర్క్షాప్ ను పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని శాతవాహన యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సంకశాల మల్లేష్ ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ మేధస్సుకు తోడు కృత్రిమ మేధస్సును ఉపయోగించి విద్యా పరిశోధనలో విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించవచ్చని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహిస్తోందని ఆయన అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ కోఆర్డినేషన్గా ఈరోజు 2 డే నేషనల్ వర్క్షాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా కళాశాల లోపల జరగడం జరుగుతూ ఉంది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశము మంచి ట్రెండింగ్ టాపిక్ అనేటువంటిది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడము, దీనికి ICSSR మరియు రూసా PM ఉషా వాళ్ళు మాకు కొంత ఫండింగ్ ఇవ్వడము, దాని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తోటి మా కళాశాల లోపల మరియు మా కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు అయినటువంటి మేడం శ్రీ దేవసేన గారి ఆశీస్సులతోటి మరియు వారి యొక్క సూచనల సలహాతోటి ఈరోజు వారు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2 రోజుల లోపల వారు కూడా రావడము, మా కళాశాలను సందర్శించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఈ 2 రోజుల యొక్క వర్క్షాప్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ రోజు లోపల ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా పరిశోధనలు కావచ్చు, మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ లోపల AI యొక్క అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉన్నది అనేటువంటి దానిపైన చర్చించడం కోసం ఈరోజు 2 రోజుల వర్క్షాప్ అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ వర్క్షాప్కి మా గురువు అయినటువంటి శాతవాహన యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సంకశాల మల్లేశం గారు రావడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మన BOS చైర్మన్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ రాములు గారు, అదేవిధంగా కీనోట్ స్పీకర్గా ప్రొఫెసర్ ప్యాట్రిక్ గారు, అదేవిధంగా సీనియర్ ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ మన వన్నల రమేష్ గారు, వారు ఇవాళ ఇనాగరేషన్ సెషన్లో పాల్గొని మా ఆడియన్స్కి మా దగ్గర పార్టిసిపేట్ అయ్యేటువంటి వాళ్ళందరికీ ఒక AI మరియు ద ఇంపాక్ట్ ఆఫ్ AI ఆన్ ద రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ దానిపైన ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ వర్క్షాప్లో పాల్గొంటున్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ కావచ్చు, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. హిస్టరీ ఒక పేపర్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది. సార్ నేను BSc చేసిన కదా అంటే హైదరాబాద్ అశోక్ నగర్ పోయి మళ్ళీ హిస్టరీ కోసం కోచింగ్ పోతాం, హిస్టరీ కోసం, పాలిటిక్స్ కోసం, ఎకనామిక్స్ కోసం కోచింగ్ పోతాం. మా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా అదే మేము. ప్రొఫెసర్ రాములు గారు హిస్టరీ చెప్తుంటే ఆ క్లాస్ రాడాడు, అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్కి పోతాడు. ఈ ప్రొఫెసర్ ఇక్కడ క్లాసులు చెప్తే ఇక్కడ రాడాడు, అక్కడ పోతాడు. ఏంది? అందుకని ఇప్పుడైనా డిసైడ్ చేసుకోండి. మల్టీ డిసిప్లినరీ ఐడియా యూసేజ్ ఫర్ యూ. మల్టీ డిసిప్లినరీ మాకేందుకు కనుక మీకోసం అయినా మల్టీ డిసిప్లినరీ BSc ఉన్న వాళ్ళు MOOC కోర్స్ ఇంతకుముందు ప్రొఫెసర్లు అడ్వైజ్ ఇచ్చినారు. MOOC కోర్స్ ఉన్నాయి, ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. యూ టేక్ MOOC కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ ఆన్ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, లాజిక్. వీటితో పాటుగా BScలో ఏదైనా గవర్నమెంట్ ఏమొస్తుందని అనుకుంటే ఆ సెక్టర్లో పోకుండా మీరు ఆన్లైన్ కోర్సెస్ తీసుకోండి. అదే BA